ఆడియన్స్ ఎక్కడ చూస్తున్నారు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో తీస్తే కాదు, ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇక్కడ ఇంత లాస్ట్ లో చూస్తున్నారు వీడియో. సో ఇవంతా వదిలేస్తున్నారు. లాస్ట్ లో మనం మ్యాటర్ అని చెప్పినాం, అదొకటి కనిపెట్టండి. ఇప్పుడు 10 minutes వీడియో తీసుకున్నాను అనుకోండి, సో అంత 10 minutes వీడియో తీసే బదులు 5 minutes లాస్ట్ లో చూస్తున్నాం కాబట్టి ఆ 5 minutes లోనే వీడియో తీసి ఆడియన్స్ కు ఎక్స్ప్లెయిన్ చేయండి. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎవరికైతే వ్యూస్ వస్తలేవు, చాలా ఆడియన్స్ అయితే నేను కామెంట్ చేస్తున్నారు, వ్యూస్ వస్తలేవు అని. ఎంత మంచి కంటెంట్ పెట్టినా వ్యూస్ వస్తలేవు. సో మనకి ఇలా రేస్ ఉంది అనుకోండి, ఇక్కడ చూడండి డిస్ప్లే చేస్తాను స్క్రీన్ షాట్ అయితే. సో అలా రేస్ పైకి ఉంది అనుకోండి, బాణం గుర్తులు 3 పైకి ఉన్నాయి అనుకోండి, సో మనకు వ్యూస్ వస్తాయని కన్ఫర్మేషన్ అనమాట. 3 hours తర్వాత మనకు ఆ బాణం గుర్తు అనేది పైకి చూపిస్తాయండి. సో పైకి చూపిస్తే ఏమైతే అంటే ఆ వీడియో అనేది వైరల్ అవుతాయి. సో ఆ బాణం గుర్తులు అన్ని ఒకటి పైన ఒకటి కింద ఒకటి పైన ఇట్లా చూపిస్తాయండి. సో ఆ వీడియోకి అయితే వ్యూస్ అయితే రావని మనకు తెలిసిన విషయమే. సో మళ్ళీ ఏం చేస్తామంటే రీసెర్చ్ కంటెంట్ అని సెర్చ్ చేస్తూ ఉంటాం అనమాట. సో సెర్చ్ చేస్తూ ఉంటే ఏమవుతాయంటే, సో టాపిక్ సెర్చ్ చేస్తూ ఉండాలి. టాపిక్ అనేది మనకు సెర్చ్ చేస్తూ ఉంటే న్యూ టాపిక్ అనేది ఆడియన్స్ కు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఆ బాణం గుర్తులు ఎలా చూపిస్తే ఎలా వ్యూస్ వస్తాయని, టాప్ కంటెంట్ ఎక్కడ చూస్తున్నారు, ఆడియన్స్ మన వీడియోలో ఎంగేజ్ ఎక్కడ అవుతున్నారు, మొత్తం వీడియోలో చెప్తారనమాట. సో ఇప్పుడు ఆడియన్స్ వీడియోలో ఎక్కడ ఎంగేజ్ అవుతున్నారు, సో అక్కడ మనం వీడియో అనేది అక్కడ మనం టాప్ కంటెంట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే టాప్ కంటెంట్ ఏంటి, సో అక్కడ మ్యాటర్ మనకు ఉంది కాబట్టి ఆడియన్స్ అక్కడనే ఎంగేజ్ అవుతున్నారు కాబట్టి మనం అక్కడనే వీడియో మంచిగా ఎంగేజ్ చేయాలా, అంతే టాపిక్ మీద వీడియో తీయాలన్నమాట. సో ఇప్పుడు చూపిస్తాను, స్క్రీన్ కళ్ళు చూపిస్తాను అనమాట. సో ఎవరైనా కొత్తగా వస్తున్నారు ఆడియన్స్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి బ్రో, కంప్లీట్లీ లైక్ చేయండి అండ్ షేర్ అవుతాయి అనమాట. ఓకే గాయ్స్, ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నా అంటే, చూడండి ఏదో ఒక వీడియో చూపిస్తాను అండ్ ఇక్కడ కంటెంట్ వెళ్ళిపోతాను చూడండి. అండ్ ఇక్కడ సో ఇక్కడ వ్యూ వాళ్ళకి వెళ్ళిపోతాను. సో ఎందుకంటే ఇక్కడ మనకు ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే కాదు, సో ఇక్కడ చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అని ఉంది కదా, సో దీనికి ఓకే ఇస్తుంది చూడండి. సో దీనికి ఎలా వ్యూస్ వచ్చినాయి అనేది, ర్యాంకింగ్ ఎలా ఉంది అనేది చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ, అండ్ ఇక్కడ 1.6K అయితే వ్యూస్ వచ్చినాయి, 7.4K ఇంప్రెషన్ థ్రాట్ రేట్ ఉంది, బాగానే ఉంది. సో అట్లా బాగానే ఉంది కాబట్టి మనకి ఇక్కడ అవరేజ్ డ్యూరేషన్ ఉంది 2 minutes 8 seconds ఉంది. సో తక్కువ చూస్తున్నారు కాబట్టి దాన్ని ఎక్కడ చూస్తున్నారు, ఆడియన్స్ ఎక్కడ చూస్తున్నారు అదొకటి చూసుకోండి, కనిపెట్టండి. ఆడియన్స్ ఎంగేజ్ ఎక్కడ అవుతున్నారు. సో మన కంటెంట్ ఏంటి, సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి 1K అని మనం టైటిల్ పెట్టాము అండ్ thumbnail కూడా పెట్టారు అనమాట. సో thumbnail చూసి వీడియోని క్లిక్ చేస్తున్నారు. సో ఆడియన్స్ ఎక్కడ వీడియో చూస్తున్నారు అది చూసుకోండి. ఇక్కడ చూడండి నేను వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ, సో గాయస్ ఇక్కడ రీచ్లో వెళ్ళిపోతుంది చూడండి. రీచ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ చూడండి ఈ వీడియోకి అయితే మనకైతే చూపించలేదు. సో వేరే వీడియో చూద్దాం అనమాట. సో ఇక్కడ వీడియోకి అయితే చూపించలేదు, ఓవర్ వ్యూలో వెళ్ళిపోతే ఇక్కడ కన్కరెంట్ వ్యూవర్స్ ఉంది కదా, సో 11 ఉంది అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ, సో ఇక్కడ చూడండి వచ్చింది ఇంట్రో ఉంది చూడండి. ఇక్కడ టాప్ మూమెంట్ ఉంది. టాప్ మూమెంట్ అయితే మనకు వీడియో అనేది చూడలేదు. టాప్ మూమెంట్ లో వీడియో చూస్తేనే మన వీడియో అనేది వైరల్ అవుతుంది. ఇక్కడ 2 spike ఉంది చూడండి, ఈ 2 spike రావద్దు. 2 spike వచ్చింది అనుకోండి మన వీడియో అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఈ మధ్యలో అండ్ ఈ మధ్యలో 2 spike వచ్చింది. 2 spike అంటే అక్కడ బ్యాడ్ ఉంది వీడియోని, సో వాళ్ళు అక్కడ స్కిప్ చేస్తూ వీడియో చూసినని మనకు చెప్తున్నాను అనమాట. ఇక్కడ డీప్ అయితే లేదనమాట. సో ఇంకా వేరే చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. సో బ్యాక్ వస్తాను అండ్ మంచిగా వచ్చిన వ్యూస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ 2.5K అయితే వ్యూస్ వచ్చినాయి, 6-7 వ్యూస్ మధ్యలో ఇట్లా టైటిల్ పెట్టాను అనమాట. సో ఓకే ఇస్తాను గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ర్యాంకింగ్ బాయ్ వ్యూస్ అయితే ఫస్ట్ లో ఉంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ లో ఉంది అండ్ 2.5K అయితే వ్యూస్ వచ్చినాయి, 5.9% అయితే క్లిక్ థ్రాట్ రేట్ ఉంది. ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ అంటే thumbnail ని క్లిక్ చేసేలాగా. సో 5.9% క్లిక్ థ్రాట్ రేట్ ఉంది అండ్ 3 minutes 32 seconds అయితే వీడియో చూస్తున్నారు, బాగానే ఉంది ఇది ఒకటి. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని ఓకే ఇద్దాం, వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోదాం గాయస్. ఇక్కడ చూడండి అండ్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి టాప్ మూమెంట్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది, ఈ టాప్ మూమెంట్ కనిపిస్తుంది. ఈ టాప్ మూమెంట్ ఓకే వేసుకుందాం. చూడండి ఎక్కడ చూస్తున్నారు ఆడియన్స్, చూడండి ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇక్కడ ఇంత లాస్ట్ లో చూస్తున్నారు వీడియో. సో ఇవంతా వదిలేస్తున్నారు. సో ఆడియన్స్ లాస్ట్ లో చూస్తున్నారు కాబట్టి లాస్ట్ లో మనం మ్యాటర్ అని చెప్పినాం, అదొకటి కనిపెట్టండి. సో మీ కంటెంట్ ఏదైతే అది, సో ఇక్కడ చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడ మనకైతే ఈ మొత్తం గ్యాప్ లో అయితే వీడియో చూస్తలేదు, బాగానే లేదు, ఆడియన్స్ కి నచ్చలేదు. అయితే ఏం చేయాలి, సో ఈ మ్యాటర్ లో మనం కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే వీడియో ఈ మ్యాటర్ లో వీడియో తీయాలన్నమాట. ఆడియన్స్ ఇందులోనే ఎంగేజ్ అవుతున్నారు కాబట్టి ఇక్కడనే మనం చూడాలంట, అంటే ఇక్కడనే ఇలాంటి టాపిక్ పైన వీడియో తీయాలి. ఈ మ్యాటర్ అంతా వేస్ట్ ఉందన్నమాట. సో ఈ మ్యాటర్ మొత్తం బొంగుంది అనమాట. సో అట్లా ఆడియన్స్ కి నచ్చలేదు. సో ఇక్కడ మనకు ఈ మ్యాటర్ ఇంత బాగుంది కాబట్టి, సో ఎంత మ్యాటర్ బాగుందంటే, సో దాదాపు మనకు 15 minutes 28 seconds ఉంది కాబట్టి, సో మనకు అందులో నుంచి 5 minutes వీడియో బాగుంది అని మనకు చూపిస్తుంది. 5 minutes వీడియో చూస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ 3 minutes చూపిస్తుంది, అక్కడ 3 minutes 32 seconds అట్లా చూపిస్తుంది కాబట్టి, సో మనకు ఇంతే చూస్తున్నారు ఆడియన్స్, ఇంతే చూస్తున్నారు కాబట్టి లాస్ట్ లో చూస్తున్నారు. లాస్ట్ లో ఏముంది అది మనం చూసుకోవాలి వీడియోలో. అండ్ వీడియో మీరు డిలీట్ చేయకుంటే ఉంటే అండ్ గ్యాలరీలో ఉంటే చూసుకోండి.
అండ్ వీడియోలో లాస్ట్ లో ఎంత మ్యాటర్ చెప్పినాం, ఏం చెప్పినాం, మ్యాటర్ ఏముంది అని చూసుకోండి. ఆ మ్యాటర్ మీద రిపీట్ వీడియో తీయండి అండ్ మీకు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి అనమాట. సో ఆ మ్యాటర్ మీద రిపీట్ వీడియో తీయండి. ఆడియన్స్ కు ఫస్ట్ లోని ఇప్పుడు 10 minutes వీడియో తీసుకున్నాను అనుకోండి. సో అంత 10 minutes వీడియో తీసే బదులు 5 minutes లాస్ట్ లో చూస్తున్నాం కాబట్టి ఆ 5 minutes లోనే వీడియో తీసి ఆడియన్స్ కు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇప్పుడు టెక్ కి సంబంధించింది అయితే టెక్ వీడియో తీయండి. ఇప్పుడు వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, కుకింగ్ అయితే కుకింగ్, లైక్ ఏదైనా కానీ. సో ఇప్పుడు వ్లాగింగ్ అయితే ఆడియన్స్ ఎక్కడ ఎంగేజ్ అవుతున్నారు ఇక్కడనే చూపిస్తుంది. సో మీరు ఎక్కడ ఇష్యూ చేసుకోకండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇంట్రో ఉంది, టాప్ మూమెంట్ ఉంది, 3 స్పైక్ ఉంది. సో మనకి ఇక్కడ 3 స్పైక్ అనేది చూపిస్తుంది. ఆడియన్స్ అయితే కొంత ఆడియన్స్ అయితే స్కిప్ చేస్తున్నారని చెప్తుంది. అండ్ స్కిప్ అంటే ఇక్కడ ఇంత ఉంది అండ్ ఇక్కడ ఇంత ఉంది అండ్ ఇంత ఉంది. సో ఆడియన్స్ అక్కడ కొద్దిగా నచ్చలేదని చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ టాప్ మూమెంట్ అయితే ఇక్కడ ఉండేది చూపిస్తుంది. సో సారీ, ఇక్కడ ఉండి టాప్ మూమెంట్ అయితే ఇక్కడ ఉండి చూపిస్తుంది. చూడండి, బాగానే ఉంది అని చూపిస్తుంది. ఇంకా వేరే వీడియో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి. అండ్ 1 second బ్యాక్ వస్తాను. ఇంకొక వీడియో సెలెక్ట్ చేస్తాను చూడండి. ఏదో ఒక మంచి వీడియో సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ప్రీ ప్రమోషన్ అయితే ఇది ఒక వీడియో ఉంది చూడండి, దీనికి సెలెక్ట్ చేస్తాను చూడండి. అండ్ పై స్క్రోల్ చేస్తే 4th ర్యాంక్ లో ఉంది, 2.2K వ్యూస్ ఉన్నాయి అండ్ 7.6% ఇంప్రెసింగ్ క్లిక్ రేట్ ఉంది అండ్ 3 minutes చూస్తున్నారు వీడియో. సో బాగుంది. అండ్ దీన్ని క్లిక్ చేసి చూస్తాను. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ అండ్ పై స్క్రోల్ చేస్తా చూడండి. ఇక్కడ చూడండి ఇంట్రో ఉంది, ఇక్కడ టాప్ మూమెంట్ ఉంది. టాప్ మూమెంట్ చూడండి గాయస్, ఇక్కడ ఎంత చూసిండ్రు గాయస్, ఇక్కడ చూడండి ఇంతే చూసిండ్రా. సో ఇంత చూసిండ్రు కాబట్టి వీడియో అది పేలలేదు. సో ఆడియన్స్ ఎక్కడ చూస్తున్నారు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో తీస్తే కాదు, సో ఆడియన్స్ ఎక్కడ ఎంగేజ్ అవుతున్నారు. సో మన వీడియో ఎందుకోసం తీస్తున్నామండి, ఆడియన్స్ ఎంగేజ్ కావాలి కదా. ఆడియన్స్ ఎంగేజ్ అయితేనే మన వీడియో పేలుతుంది. సో 10, 20, 30 వ్యూస్ వచ్చే బదులు సో ఆ వీడియో ఎక్కడ చూస్తున్నారో చూసుకోండి. 10, 20 కాదు కదా, 1K, 2K, 1 lakh కూడా రావచ్చు. సో అట్లా మీరు వీడియో ఆడియన్స్ ఎక్కడ చూస్తున్నారో అక్కడ మీరు చూసుకొని వీడియో తీయండి అనమాట. సో అర్థమవుతున్నా, వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇలా మీరు వీడియో తీయండి, కంప్లీట్ మీకు వ్యూస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైట్ డే. కీప్ వాచింగ్.